శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని కుదిపేస్తున్న భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జిల్లాలో జరుగుతున్న ఓపెన్ స్కూల్ 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో పాస్ చేయిస్తామని చెప్పి విద్యార్థుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో సబ్జెక్టుకు ప్రత్యేక రేట్లు నిర్ణయించి ఒక్కో అభ్యర్థి దగ్గర 5,000 నుంచి 9,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై రాజ్ న్యూస్ నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బులు చెల్లిస్తేనే పాస్ చేయిస్తామని సంబంధిత వ్యక్తులే చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ప్రస్తుతం 10వ తరగతి 4 పరీక్షా కేంద్రాలు, ఇంటర్కు 4 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా దాదాపు 1,100 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇంత స్థాయిలో వసూలు జరుగుతున్నప్పటికీ తమకు తెలియదని జిల్లా విద్యాశాఖ అధికారి చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కలెక్టరు, విద్యాశాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకొని ఈ అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని కోరుతున్నారు. మీరెంత ఇచ్చారమ్మా? మీరెంత ఇచ్చారు? 9,000. అదే రౌండ్ ఫిగర్ చేయలేకపోయారా? డబ్బులు ఇచ్చేసి మనకి ఎన్నమ్మా మీ ఎగ్జామ్స్? 4 ఇట్లకి ఎంత ఇచ్చారు? అప్పుడే 5,000 ఇచ్చారు. అందరం అలా కట్టాం. 4,000, 5,000 హెల్ప్ అవ్వలేదు. మంటుంది నాకు. డబ్బులు తీసుకుని ఒకటే పాస్ అవ్వలేదా? ఇంకెన్ని ఉన్నాయి? అన్నిట్లు కలిపి 5,000. నీవెన్ని ఉండిపోయావు ఎగ్జామ్స్ బ్రదరు? నీవెన్ని ఉండిపోయావు? 4. ఇప్పుడు మేము ఫస్ట్ ఆ క్లాస్ పడిందా అక్కడ 10th ఎగ్జామ్లో రాస్తారనుకో, అలా 20,000 తిప్పడానికి కూడా కాదు. అది మాకు రెగ్యులర్ పిల్లలు 3 జిల్లాలు ఇక్కడ చేయరు, అక్కడ చేయరు, అక్కడ చేయరు. నువ్వు నాకు చూడకూడదు, నేను నీకు చూడకూడదు. అదే రెగ్యులర్ పిల్లలతో పడిపోయింది. రెగ్యులర్ పిల్లలతో పడింది. నమస్కారం, నా పేరు రవిబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు, షెడ్యూల్ మేరకు మనం 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ 25వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు కండక్ట్ చేస్తున్నాం. అయితే రేపు బక్రీద్ అనే సెలవు ఈ రోజు నుండి రేపు మార్చిన సందర్భంగా రేపు జరగవలసిన ఇంగ్లీష్ పేపరు 5వ తారీఖు పోస్ట్ పోన్ జరిగింది. అలాగే ఓపెన్ స్కూల్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ కానివ్వండి, అలాగే 10th క్లాస్ కానివ్వండి 3వ తారీఖుకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. గత సంవత్సరం ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు 10th క్లాస్లో 2,682 మంది ఫెయిల్ అయ్యారు. ఈ 2,682 మందిలో తెలుగు 1,047 మంది ఆల్రెడీ రాశారు. అలాగే హిందీ 123 మంది అటెండ్ అయ్యారు. ఇంగ్లీష్ 403, మ్యాథమెటిక్స్ 1342, సైన్స్ 1640, సోషల్ 1498 మంది కూడా అటెండ్ అవుతున్నారు. అలాగే ఓపెన్ స్కూల్ నుండి 446 ఎస్ఎస్సి, అలాగే ఇంటర్మీడియట్కి 831 మంది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనం స్క్వాడ్స్ని 3 రూట్లు వేసాము. దీని నిమిత్తం సప్లిమెంటరీలు రెగ్యులర్గా అయినప్పుడు 140 సెంటర్లు కాన్స్టిట్యూట్ చేసినప్పటికీ సప్లిమెంటరీ ఫెయిల్యూర్స్ తక్కువగా ఉండడం వలన 9 సెంటర్లు ఎస్ఎస్సి రెగ్యులర్కి, అలాగే 4 ఓపెన్ స్కూళ్ళు ఎస్ఎస్సి, 4 ఓపెన్ స్కూల్ ఇంటర్కి మొత్తం 17 సెంటర్లు కాన్స్టిట్యూట్ చేసి